జ్ఞాపిక ప్రొడక్షన్ వెనకాల ఈటీవీ ఉన్నదా అనే ప్రశ్నకు మట్టుకు నేను ఉన్నదని అనుకోను. కాకపోతే వాళ్ళు వార్న్ చేసి ఉంటారు, మీ వలన చాలామంది మహాడర్ గీతాకృష్ణ మహాడర్ కాబట్టి మీరు అటువంటి అపవాదం తీసుకురాకండి అంటే, నేను దానికి మళ్ళీ ఈ అమ్మాయిని కలిసినప్పుడు ఇంకా చాలా చెప్పలేదు అనే ఒక మాట చెప్పింది. ఎలిమినేషన్ అయిపోతావు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ముందుగానే ఎవరని చెప్తారా? డేలా పడిపోరాళ్ళు చిన్నపిల్లలు అంతే కదా. నీ కూతురు ఒకలాగా ఆడు కూతురు ఒకలాగా కాదు కదా. నేను అక్కడ ఐఎమ్ గెటింగ్ సీరియస్ అగైన్. ప్లస్ ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి పాడుతుంది, ఎగతాళిగా అంటుంది అమ్మలే. అప్పుడు చిన్నప్పుడు తోట మీద కూర్చోబెట్టినట్టు ఇప్పుడు కూర్చోబెట్టుకోలేను కదా అనేది అంటుంది అనమాట. అది తమిళ్లో నెక్కళ్ళు అంటారు అనమాట. నీకు అంత ఎటగారమా అని తప్పది. ప్లస్ ఏమో ఆవిడ గురించి ఇంతవరకు ఒక్కడు కూడా బాగా మాట్లాడలేదు. నా అమ్మాయి మీద నాకు అంతకుముందు అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది. భరే పాడుతుంది, వీళ్ళు డ్రెస్ అప్ వస్తే బాలుగారితో సహాయం పాడుతుంది అనుకున్నాను అంతే. కానీ ఇప్పుడు జనాలు పెట్టిన కామెంట్లు కానీ నాతో ఫోన్లో యూఎస్ నుంచి పర్టికులర్లీ ఆ అమ్మాయి చాలా విషపు చూపండి అని చెప్పారు సునీత గారు. యూఎస్ నుంచి 10-15 కాల్స్ వస్తాయి నాకు ఎప్పుడూను. వాళ్ళు ఎవరో తెలీదు. నా నెంబర్ ఎలా తెలుస్తుందంటే మా ఓన్ ఛానల్లో ఫిల్మ్ స్కూల్ లాస్ట్ యాడ్ వస్తుంది. నా ఓన్ ఫైర్ బ్రాండ్ ఛానల్లో లాస్ట్లో యాడ్ వస్తుంది. మరి అప్పుడు నెంబర్ ఇవ్వాలి కదా, స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటేనే. అప్పుడు నెంబర్ ఇచ్చామన్నమాట. ఆ నెంబర్ పెట్టుకుని ట్రై చేస్తున్నారు. కావాలన్నా నా లైఫ్లో ఎవరికి కూడా నెంబర్ ఇవ్వను నేను. ఫిల్మ్ స్కూల్ ఎలా చేస్తారంటే దానికి సెపరేట్ యాడ్ నెలకు ₹1,00,000 ఖర్చు పెడతా ఉంటాం ఇన్స్టాగ్రామ్కి దానికి. అలాగే ఎంఐ గురించి ఒక్కటి బాటి మాట్లాడలేదు. కాకపోతే కీరవాణి మంచి మ్యూజిక్ డైరెక్టరే, కానీ బొడ్డు కింద కట్టురామంటాం, ఆ చూపు చూడడం ఇంకా చాలా చెప్పారు. నేను వీళ్ళు వచ్చి నిన్న నా దగ్గరికి వచ్చి ఒకసారి వైజాగ్ వెళ్తుంటే కారులో నా లెవెల్కి దిగజారి డ్రైవర్తో మాట్లాడాను బూతులు అన్నాడట. ఎవరు చదివాడిని ఎందుకు చెప్పారని నేను దాన్ని నెట్టించలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో మాట్లాడినప్పుడు దాన్ని నేను పెంచలేదు. ఎందుకంటే నేను మామూలుగా సరదాగా వస్తానంటే రమ్మన్నాను. మీరు వస్తానంటే ఎవరైనా ఎందుకు రమ్మని కూడా సింగర్, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వచ్చే ముందు ఇవన్నీ రెహమాన్ సాంగులు పాడిని అన్నీ పంపించింది అనమాట. అంటే నిన్న గోపాల అయ్యేం పాటలు అని చెప్పారు. ఒక మంచి సంగీత రెహమాన్దే పంపిస్తాను అది పాడని. అమృత తెలుగులో డబ్ చేశారు కదా, ఏ దేవి వరమో పాడి పంపించని చెప్పాను, పంపించింది. నువ్వు నాకు మెలోడీస్ పాడు, అవన్నీ నేను చిన్నప్పుడు చూసాను. నేను ఇలా రాజు దగ్గర ఇటు బచ్చా ఎవరో మన ఏఆర్ రెహమాన్ నా వెనకాల నుంచున్నవాడు. నా ఫస్ట్ సినిమాకి లేడు, కోకిల్ నుంచి ఉన్నాడు. అతను కీబోర్డ్ పట్టుకెళ్ళి ఎఫెక్ట్లు కూడా చేయించుకున్నాను నేను. అతను హ్యారీస్ జయరాజు, సో వీళ్ళందరూ ఇన్ని తెలియకుండా ఆడవాడు తొట్టి నాకొట్టి కావడం నా గురించి మాట్లాడుతున్నాడు ఒక తొట్టి ఛానల్లోనే. కాళ్ళు ఎరగో దొబ్బుతా అని చెప్పాను అనమాట. వాడిని అడిగే అర్థం వాళ్ళు పేర్లు ఎందుకు చెప్పినట్టు చెప్పను. నాన్నోటితోటి మాట్లాడే అంత పెద్దవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు. ఐ మీన్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఐ గాట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ రిలేషన్షిప్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ చిరంజీవి అంటారు. మరి చిరంజీవి గురించి మాట్లాడితే తప్పు చెప్తే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి నేను యాక్టర్ అవ్వాలా డైరెక్టర్ అవ్వాలా అని వచ్చిన రోజులు ఉన్నాయి నా దగ్గరికి 39 years బ్యాక్. ఓకేనా, అనుకోకుండా మా రిలేషన్ కూడా పెళ్లి చేసుకున్నాడు నందిని. ఇవన్నీ తెలియకుండా తొట్టి నా కొడుకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడడం తప్పు కదా. నా గురించి తెలియలేదు ఈయనంటే ఎవరో అంటే నువ్వు పెద్ద రేవంత్ రెడ్డి నువ్వు నీకు తెలియాలా, ఇది లేకపోతే నేను బాగా బ్యాడ్ ఫీల్ అవుతాను. నేను వాళ్ళ కోసం చెప్తున్నాను మధ్యలో. అదేవిధంగా సునీత మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది, అతని మీద ఎందుకు కోపం ఉంటుంది. వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన బాగలేదు, ప్రవర్తనావళి వాజ్ వెరీ బ్యాడ్. ఈ అమ్మాయి మళ్ళీ చెప్పింది, వాళ్ళ మతం ఇంకా చెప్తున్నారు. అతను చెప్పాడు నేను ఎక్కడికి వెళ్తున్నప్పుడు చాలా దిగజారి మాట్లాడానని. మరి దిగజారి మాట్లాడాను నువ్వే చెప్పినప్పుడు వెళ్ళి పాటలు పాడుతుంది అనడం, పెళ్ళికి వెళ్ళి పాటలు పాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇళయరాజు ఎక్కడి నుంచి వచ్చాడు? పావులార్ బ్రదర్స్ అని ఒక గ్రూప్ ఉండేది, అదేందా వాళ్ళ గుడిసెల నుంచి వచ్చిన క్యారెక్టర్లో ఒక టైప్ వాళ్ళు. పెద్ద పెద్ద మ్యారేజ్లు కూడా కాదు, ఇంత ఇళయరాజు ఎంతనో అలా బ్రదర్ భాస్కర్ ఎంతనో బుల్బుల్ వాయించుకుంటూ పాటలు పాడేవారు. తెలుసు కదా మన ఊర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు నేను పెట్టాను, సంకీర్తనలో కూడా పెట్టాను పాట. ₹100 నోటు ఇస్తే వచ్చేస్తాను ఆ టైప్లో పెట్టాను పాట, సంకీర్తనలో పెట్టాను. సో పెళ్లి కాడిని చోట అన్నట్టు ఎవడు ఉంటాడు, పెళ్ళిళ్ళు తక్కువ అటు చూసినా నీకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఖర్చు పెడతారు. ఒక 15 కోట్లు ఖర్చు పెడతారు పెళ్ళికి, పెళ్ళిలో పాడుతుంది తప్ప. అందులో చిన్న చిన్న పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయాలి, నువ్వు ఎలిమినేట్ చేయాలని ఆ దురుద్దేశం మీకు ముందు లేకపోతే ఏమన్నా మనసులో పెట్టుకున్నారు. ఆ అబ్బాయికి కూడా శ్రీలత ఎవరికి ఇస్తారనుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ పాటలన్నీ పాడింది పాపం, చాలా అందంగా ఉంటుంది. తను ఓన్లీ ట్రెడిషనల్ సాంగ్ పాడుతూ ఉంటుంది ఒక అమ్మాయి, సినిమా పాటలు పాడుతుంది. ఆ అమ్మాయికి ఇస్తారనుకుంటే ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేసినాయి చాలాను. ఈ విధంగా చేసి రామోజీ గారు అమ్మాయి కరెక్టేనా విన్నర్కి? అమ్మాయి కూడా మంచి సింగర్, చాలా మంచి సింగర్. మంచి సింగర్, చెడ్డగా ఉండే పాటలు పాడదు.
ఓకే తన దేవుడి పాటలు అవన్నీ పాడుతూ ఉంటుంది అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. ఓకే షీ రీసెంట్లీ గోట్ మ్యారీడ్ బ్రాహ్మణ అమ్మాయి. తన శ్రీలత ఎవరో అమ్మాయికి ఇస్తారేమో ఒకవేళ నాకు నేను అనుకున్నాను. నేను ఆ ప్రోగ్రామ్ చూడండి, యాక్చువల్గా అమ్మాయి ఉందో లేదో కాంపిటీషన్ తెలియక నేను ఊరికనే అంటున్నాను. అదే బట్ ఆ అమ్మాయి కూడా ఎక్కడో అనకపోయినా కూడాను ప్రవస్థిదే తప్పు అనే ఒక హెడ్డింగ్ పెట్టి ఒక రీల్ పెట్టారు. ఆ అమ్మాయి ఒక మాట కూడా అనలేదు అందులో. అంటే ప్రో నెగినెస్ట్ ఉంటారు అందరికీనే. ఇక్కడ మట్టుకు రామోజీరావు గారు పరువు తీయకండి అంటున్నాను. ఈ జ్ఞాపిక ప్రొడక్షన్ ఇంకో ప్రొడక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూఆర్ డీమీనింగ్ ద ఎంటైర్ ఈటీవీ. ఆయన ఈటీవీ కోసం బతికాడు. ఎప్పుడు తగ్గాడంటే సుమన్ వల్ల జెమినీ టీవీ పైకి వచ్చేసింది. అతను ఇది 10కి పడిపోయింది, 10వ నెంబర్కి. మీకు అంత తెలిసింది. ఈటీవీ నెంబర్ 1 నెంబర్ 2లో ఉండేది పడిపోయింది. అప్పుడు ఇందాక చెప్తుండే మధ్యలో అడ్డొచ్చారు మీరు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నా కాలేజ్ మేట్, మల్లెమాల ప్రొడక్షన్ ఉంది కదా, శ్యామ్ అరుంధతి సినిమాలు తీసినాడు. ఆ కాలేజ్ మేట్ ఫ్రెండ్ నాకు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి చూస్తుంది, శ్యామ్ కూతురే చూస్తుంది. అది జబర్దస్త్. ఆ ప్రోగ్రామ్ కొంచెం బూత్లా కనిపిస్తుంది నాకు ఎందుకో. ఫస్ట్ లో బాగుండేది కానీ ఇప్పుడు కొంచెం వాట్ ఎవర్ ఇట్ ఈస్. నిజం మాట్లాడు తప్పేటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఈ రీసెంట్లీ కోర్ట్ హెస్ పాస్డ్ సోషల్ మీడియా యూ కెన్ టాక్ అని, యూ కెన్ టాక్, బట్ డు నాట్ అబ్యూస్. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదని వాళ్ళు అనలేదు, నేను అంటున్నాను. సుప్రీంకోర్టు అన్పార్లమెంట్ అనలేదు. యూ క్యాన్ టాక్ అని ఇచ్చింది. యూ క్యాన్ టాక్ బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా డెమోక్రసీ ఏంటి? అంతేగాని అది అలసిగా తీసుకుని అవధులు దాటి మాట్లాడితే మటుకు తప్ప. రామోజీరావు గారికి ఇష్టమైంది ఏంటంటే ఈనాడు పేపర్. దాన్ని మటుకు పాడు చేయడానికి ఇష్టం లేదు ఆయనకి. సినిమా వాళ్ళ గురించి రాసి ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటే అందులో ఒక సప్లిమెంటరీ పెట్టండి అని వసుంధర పెట్టారు. వసుంధర మెయిన్ పేపర్ ముట్టుకోవద్దు అన్నాడు. వసుంధర ఫస్ట్ పేజీ ఒక ప్యాటర్న్, లాస్ట్ పేజీలోనే సినిమా న్యూస్. అంటే ఆయన మీరు సినిమా వాళ్ళు నాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా గెట్అవుట్ అన్నాడు. ఆయన కొన్ని పాలసీలు ఉన్నాయి. అలా పైకి వచ్చాడు కాబట్టి ఆయన పరువు తీస్తుంది. జ్ఞాపిక ప్రొడక్షన్స్ అని నేను నా ఓన్ ఛానల్లో పెట్టాను. ఈ అమ్మాయితో మాట్లాడాను కాబట్టి ఎలా వచ్చావు కాబట్టి చిన్న తీయండి చిన్న ఇది నా దాంట్లో పెడతాను అంత పెట్టి. ఆ అమ్మాయికి సపోర్ట్ కావాలి. ఆ అమ్మాయి ఒక ఆర్డినరీ గర్ల్కి మీరు సపోర్ట్ చేస్తారని ఎవడో రాశాడు. చెప్పు తీసుకొడతామని చెప్పాను. నీ కూతురు ఆర్డినరీ కదా, నీ కొడుకు ఆర్డినరీ కదా. అక్కడ ప్రతిభ ఉన్న ఎవడైనా కరెక్ట్గానే ఉండాలి. అక్కడ కూర్చున్న వాళ్ళకే చెప్తున్నాను మళ్ళా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కోటి వాళ్ళ తరపున ఒక పెద్దరికంగా గీతకృష్ణ గారు నాకు బాగా ఫ్రెండ్ అన్నట్టు నేను రాకేష్ చెప్పారు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఫైనల్ రిజల్ట్స్ అప్పుడు జడ్జిలు లేకుండా రిజల్ట్ ఏంటి అంటున్నాను. ఈ అమ్మాయిని పంపించినప్పుడు కూడా జడ్జిలు లేరు అక్కడ. ఆమె చెప్తుంది కదా నన్ను వచ్చి నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోయారట. ఆ చంద్రబోస్ అన్నవాడు కీరవాణి అన్నవాడు. మరి హౌ డిడ్ యూ ఎలిమినేట్ ఓన్లీ సునీత ఎలిమినేటెడా? ఈ బ్యాడ్ అంతా ఆవిడ మోసుకోవాలా? నేను అది పెట్టాను. జడ్జెస్ లేకుండా హౌ కెన్ యూ ప్రాక్టికల్లీ పాసిబుల్లీ ఎలిమినేట్ గర్ల్ ఆర్ ఎ బాయ్? ఈ ప్రోగ్రామ్స్లో నాకు బాగా నచ్చింది నేహా కక్కట్ సోనీ టీవీ వాళ్ళు చేసింది ఈ మధ్యన 1980s 90s సాంగ్స్లో కిడ్స్కి ఆవిర్భావం అన్న వాడు పీహూషర్ భద్ర కొట్టేశారు. వాళ్ళకి మంచి బడ్జెట్ కూడా ఉంది. ఇక్కడ అలా చిన్నప్పటి నుంచి ఇంత బాగా ఈ అమ్మాయి చెప్పిన ప్రకారంగా వాళ్ళకి ఒక వాటర్ కూడా ఎవరట అలా నుంచో పెడతారు. మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు అక్కడే అదే వాళ్ళకి కావాల్సిన పాటలే ఆ అమ్మాయికి ఏదైతే ఇష్టం లేదో ఆ టైప్ పాటలు ఇస్తారట. ఈజ్ ఆర్ ఆల్ ఆర్గనైజ్డ్ బై హూమ్ 3 జడ్జెస్. వారు దాని వెనకాల ఉన్న జ్ఞాపిక పర్సన్ ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్. మీరు చెప్పారు కదా ఎవరికి ఇవ్వాలో ఆల్రెడీ కుమ్మక్క అయిపోయారు, అయితే ఉండొచ్చు. అలాగ అయినట్టు తెలిస్తే మటుకు ఈటీవీకి బ్యాడ్ వస్తుంది. వీళ్ళు జ్ఞాపిక వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. జడ్జెస్ మాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారట. ఇన్ వాట్ వే ఇట్ ఇస్ కరెక్ట్ చెప్పండి? నేను అక్కడ మాట్లాడే అందరు కూడా తెలియాలి కదా. ఇప్పుడు నేహాక అక్కడ చేసింది ఒక్క క్రిటిసిజం రాలేదు అక్కడ. 6 ఉన్నారు, 6 జమ్ ఆఫ్ ద సింగర్స్ వాళ్ళు. ఫస్ట్ మళ్ళీ ఆవిబారికి ఎందుకు వచ్చింది మరి? వాటికి 7 years అంటే నాకు అసలు ఎక్కడ దులియాలనుకున్నాను అసలు. సో అలాగా మీరు సపోర్ట్ చేసి 10 మందిని పైకి తీసుకురావాలి. ఈ మధ్యన తల్లిదండ్రులు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి. మరి వాళ్ళకి డిస్కరేజింగ్గా ఉంటుంది ఇలా చేస్తేనే. ఒక అమ్మాయి వచ్చి ఒక వీడియో పెట్టేసింది మీ మీద అంటేనే పెట్టేస్తున్నారు అసలు పిల్లల కోసం. రానా పెట్టేయటం డబ్బులు. వాళ్ళిద్దరు చూస్తే నాకు అర్థమైంది పాపం. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నాయి, నాకు కూర్చుంటే నాకు కూర్చోమన్నా అనమాట. అయితే చిన్న వీడియో తీయండి నాతో మాట్లాడుతున్నట్టు. ఏదో విధంగా అమ్మాయికి హెల్ప్ చేయాలి. ఫేస్బుక్లో పెట్టింది. దాని కింద అయితే సార్ సినిమా ఇస్తారా అని 3 సార్లు వేస్తుంది ఒక అమ్మాయి. నీకేంటి అంత ఫీల్ అయిపోతున్నావు ఫీలింగ్స్ అని అనమాట. నేను ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. నీకేంటి అంత ఫీలింగ్స్ వచ్చేస్తాను అన్నాను. లేదు సార్ నిజంగానే అన్నాను. మరి 3 సార్లు ఎందుకు పెడతావు అంటే ఎటకారమా?
నాకంటే ఎటకారం నువ్వు, నాకంటే ఎటకారం మాట్లాడగలరా మీరు ఎవరన్నా? లేదు సార్ అన్న, నువ్వు అక్కడ మూసుకో, నేను అలాగే ఇవ్వాలి ఇస్తాను. నా సినిమాలే కాదు, నా స్టూడెంట్స్ డైరెక్ట్ చేసే సినిమాలు అన్నింటిలోనూ పాట ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయిని ఒక యూనిక్ వాయిస్ కింద ఉషా ఉత్తప్లాగా పాడాలని నా పాట ట్రైనప్ చేయమన్నాను. ఉషా ఉత్తప్ పాట కీచరోళ్ళు అలా పాడు. సునీత చౌహాన్ ఎవరో ఉంది, సన్నిధి చౌహాన్ అమ్మాయి కూడా మెయిల్ పాడద్ది, వెస్టర్న్. ఆ అమ్మాయిలా పాడాలి. నువ్వు వీళ్ళందరిలా కాకుండా ఒక డిఫరెంట్ వాయిస్లో రా, అప్పుడు నేను అన్ని సినిమాల్లో ఇస్తామని చెప్పాను. నేను చాలామందికి చెప్తాను చెప్పాను. ఈ అనిరుద్ధ్ వాళ్ళందరూ కూడా చెప్తాను, అక్కడ ఏదో నా ఛానల్ ఒకసారి చెప్పాను, కానీ వాళ్ళు ఈ టైపే, వాళ్ళందరూ కూడా కీరవాణి టైపే. వెన్ ఇట్ కమ్స్ టు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఎందుకు చెప్పానంటే, వాళ్ళతో నాకు వివాదం లేదు. వాళ్ళు ఏమన్నా పలానా వాళ్ళకి అన్యాయం చేసామంటే వాళ్ళు చెప్తారు. మరి సుచి లీక్స్ చెప్పలేదు అమ్మాయి, సుచి లీక్స్ అని సింగర్ అమ్మాయి, బ్యూటిఫుల్ సింగర్, వీళ్ళందరి గురించి ఫోటోలు కూడా పెట్టిస్తుంది. అప్పుడు మా హైట్ అండి 2 years బ్యాక్. సుచి నాకు పరిచయమే. ఎక్కడ బెసన్ నగర్ బీచ్లో మెడ్రాస్లో నేను షర్ట్ కొనుక్కుంటాను బీచ్లో, ఎక్స్పోర్ట్ గార్మెంట్స్. వెనకాల వచ్చి షీ విష్ మీ, నేను ఎలా తెలిసి నీకని అడిగాను నాకు తమిళ్లో. తెలియదా? తెలియదు సార్ అంది. అటువంటిది సడన్గా ఎలా మారిపోయిందో. వీళ్ళందరి గురించి ఈ రేవ్ పార్టీలు ఉంటాయి కదా, ఆ పార్టీలో స్టిల్స్ పెట్టేసింది, ఇంక్లూడింగ్ ఈ బుడ్డోడు అనిరుద్ధకు ఆడు గురించి కూడా పెట్టేసింది. అది గురించి చెప్పాను. మా అబ్బాయి కోపం వచ్చింది. మా అబ్బాయి సీనియర్ స్కూల్లోడు తమన్నా, వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే నేను ఇచ్చాను నా ఫేస్బుక్లోను 3-4 years బ్యాకే. అప్పుడప్పుడు తమన్నా అంట రీల్స్ పెడతా ఉంటాను, ఈ కటింగ్ ఎక్కడ నేర్చుకున్నామని. ఇలాగ ఒకటి ఉండాలి, ఇలాగ షేవ్ చేసుకుంటాడు కదా, నాకంటే ఫ్యాషనేట్. సో అన్నాను బట్టి ఎక్కడ ఓపిక కొట్టామని. అలా సరదా పెడతా ఉంటాను అంతే. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ క్రిటిసైజింగ్ దెమ్. సరదా కుర్రోళ్ళు, నా కొడుకు ఏజ్లో ఉన్నవాళ్ళు కదా, 1-2 సంవత్సరాలు అటు ఇట్లను. సో ఐ విల్ ఓన్లీ టాక్. బట్ కీరవాణి గురించి, ఈ జడ్జిల గురించి ఎందుకన్నానంటే, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఆ అమ్మాయి ఆర్తనాదాన్ని విని సంబడి హెస్ టు సపోర్ట్. ఆ అమ్మాయి ప్రాపర్టీ ఎంత, ఇది ఎంత అని అనుకుంటారు. దే బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఫాదర్ ఈజ్ మచ్ ఎడ్యుకేటెడ్. నిన్న మొన్న ఒక మంచి డిబేట్ పంపండి నాకు, చాలా బ్రహ్మాండంగా ఉంది అది. సో మనిషికి వాల్యూ విజ్ఞానం వల్ల వస్తుంది, కానీ నాట్ విత్ ద మనీ. ఈ రోజు నాకు కీరవాణి సంపాదించాడని, నువ్వేదో సంపాదించావని, అవన్నీ కాదు. నీ కూతురు అక్కడ ఉంటే బొడ్డు కింద కట్టుకురామంటావా? ఎవడన్నాడో మరి తెలియదు నాకు. ఇది తప్పు కదా ఆ వయసులోనే. ఇంకా చాలా చెప్పలేదు అంటున్నాడు వచ్చి మొన్న. ఇంకా చాలా జరిగినాయి హోల్ పీరియడ్ ఆఫ్ దిస్ కాంపిటీషన్ అని చెప్తుంది యాక్చువల్గా. ఓకే సార్, ఇప్పుడు పడత తీగ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో మంది సింగర్స్ తీసుకొచ్చేసారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. అసలు ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది రాకుండా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. సో ఆయన విషయంలో కూడా కొన్ని రూమర్స్ అనేవి ఉన్నాయి. రూమర్సా అన్ని తీసుకొచ్చారు, అవి తీసుకొచ్చారు, ఎల్బైకి వచ్చారు, మళ్ళా కింద ఫిట్టింగ్ పెడుతున్నారు. అయినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాలి అది, అదే కదా అంటే టాక్ ఏంటి అనేది. అయినా ఆయనకు కూడా గుళ్ళు కింద పూత కింద చిన్న నలుపు ఉంది అన్నట్టు చెప్పారు. వీరు ఉంది ఉండకుండా ఎలా ఉంటాడు. దట్ ఈస్ బాలు లౌక్యానికి మారిపోయారు. ప్రపంచంలో డిప్లొమాటిక్ పర్సన్స్ ప్రెసిడెంట్ అంచేత అతనికి ఉన్నంత పాలిటిక్స్ ఎవరికి లేదు. అందుకని లాస్ట్లో కర్మ అనుభవించాడు. రామకృష్ణ ఎవరో సుశీల సిస్టర్ కొడుకే. ఆయన డైరెక్ట్గా చెప్పాడు నా దగ్గర, కళ్ళు నీళ్ళు పెట్టుకుని. మా ఇంటికి వచ్చి ఉన్నామలై అమ్మాలి స్టేట్లో మా ఇంటికి వచ్చి కూడా ఎవరున్నారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, తరుణ్తో యాక్ట్ చేశాడు, డువే కావేల్లో బాగుంటాడు. ఇంకొక ఉంటాడు కదా హీరో, ఆడ అందంగా ఉంటాడు, యాక్చువల్గా చాలా అందంగా ఉంటాడు. సో తర్వాత ఇంకొక అమ్మాయితో కూడా చేశాడు. తను ఎదుగు దిగొచ్చాడంటే ఇండస్ట్రీలో అతని దగ్గరికి వెళ్తే కరెక్ట్గా చెప్తాడని. మరి ఎత్తుకొచ్చిందో పేరు, మొహం మీద మాట్లాడుతానో చిరంజీవి కానీ అందరికీ అభిప్రాయం. అందుకని పవన్ కళ్యాణ్ పంపాడు. పవన్ కళ్యాణ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాడు సంగీతం చూసిన తర్వాత. ఒక లంచ్ చేపు ఉన్నాడు కూడా అక్కడ. సో ఇతను ఎందుకు దిగొచ్చారు మీరు నా దగ్గరికి కానీ అడగడానికి రామకృష్ణ పాటలు చూసి పెరిగాను నేను. ఆయన బచ్చా ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామకృష్ణ. రాఘేశ్వర గారు పాడుతున్నారు ఆయన పాటలు. సో ఏంటి సడన్గా వచ్చాడు అని చెప్తాను ఉన్నాను ఇంట్లోనూ. కిందకి వెళ్ళి కూర్చున్నాను ఆఫీసులో. తర్వాత మా అబ్బాయి అంటే ఇలా నుంచోమన్నాను. పొట్టలో ఇలాగన్నాను, లోపలికి వెళ్తుంది. ఏడాను స్ట్రాంగ్గా ఉండాలి, అదేదో సినిమాలు అంటాడు, రే కొట్టంటారు అంటాడు కదా అతడి సినిమాలోనే. ఆ విధంగానే ఇది బుస్బుస్మంట ఉంది. మామూలుగా ఏపుగా పెరిగాడు, పప్పును నెయ్యి బ్రాహ్మణ అబ్బాయి అలా పెరుగుంటాడు అన్నమాట. ఇలా ఏంటి అది అన్నాను అనమాట సరదాగా.
అప్పుడు అతను కూర్చుండగానే అతను ఆల్మోస్ట్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్లో చెప్పాడు ఎవరు కట్ చేశారండి. పోయి ట్రాక్ పాడే మనోనే నేను ఇళయరాజా తీసుకెళ్ళాను. అప్పుడు చక్రవర్తి ట్రాక్ పాడుతున్నాడు. ట్రాక్ పాడడం అంటే తెలుసా, అవును. పాడేసిన తర్వాత మళ్ళీ వచ్చి బాలు వచ్చి పాడతాడు. ఓకే. చక్రవర్తి పాడిన ప్రతి పాట కూడా వింటే బాలుగారు పాడినట్టు ఉంటుంది. అంత మంచి సింగరు మనో. సో ఏదో సందర్భంలో కలిస్తే నేను నా రికార్డింగ్ జరుగుతుంది కోకిల సంకీర్తన. అప్పుడు రాజా గారికి కూడా చెప్పాను నేను ఇలాగనే నాకు కేలి పట్టిన చెప్తే మన దాంట్లో చిన్న ఆలాపన ఉంది కదా, మళ్ళీ అది బాలుగారు ఎందుకు ఇంత పాటిద్దాం అన్నాను. ఒక ఆలాపన సంకీర్తనలో పాటించాడు. తర్వాత ఆయన చాలాసార్లు కలిసి ఉంటాడు. పేరు మార్చాడు. పేరు మార్చింది ఆయన ఇళయరాజా. నవూరు బాబు వాడి పేరు, అతని పేరు అతను మీకు. తర్వాత నా సినిమాల్లో పాడాడు, కోకిల్లో పాడాడు. ఇంకా ఇంకో 2-3 సంవత్సరాలకి 100 కొద్ది పాటలు పాడేస్తున్నాడు. ఇళయరాజా మంచి మంచి పాటలు పాడించాడు. రెహమాన్ కూడా ఇచ్చాడు. క్యాపబుల్ సింగర్ అతను. తర్వాత నేను ఎన్నో యాడ్లు ఇచ్చాను అతనికి. ఇంగ్లీష్లో కూడా పాడాడు. మనో ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. బాలుగారు లాగే. అంటే బాలుగారు రేంజ్ లేదు. నేను అనొచ్చు ఇక్కడ, నేను అనొచ్చు రేంజ్. సునీత అనకూడదు ఈ అమ్మాయికి అంత రేంజ్ లేదు అంటుందట. నీకు పుట్టుకతోటి అంత రేంజ్ వచ్చేసిందా మరి చెప్పండి, తప్పు కదా అది. ఇంకొక సింగర్కి పైకి రావడానికి నువ్వు అబ్జెక్షన్ పట్టు. నేనేమంటాను, నా ఫిలాసఫీ మంచి చేయకపోయిన పడ్డ హాని చేయొద్దు అంటాను నా ఫిలాసఫీ. అయినా నేను హాని చేస్తాను అనుకోండి, నేను తీసేస్తానని చెప్తాను అనమాట. దట్ ఈస్ మీ. నేను అటువంటి క్యాస్ట్లోంచి వచ్చాను, అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను. అయితే ఎస్పీ బాలు గారికి ఎస్పీ శైలజ గారికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి సార్? మధ్యలో ఏవో గొడవలు అయ్యాయి అంటున్నారు ఏదో. అంటే నాకు అసలు క్లోజ్గా సాగర్ సంగమం అప్పుడు అమ్మాయి మా సినిమాలో యాక్ట్ చేసింది, ఎవరు శైలజ. ఓకేనా. సో నాకంటే ఉన్న 2 years చిన్నది ఉంటుంది అంతే. అంతేకంటే తను అనుకోకుండా సుధాకర్ని పెళ్లి చేసుకుంది. బాగానే ప్రోగ్రామ్ ఇచ్చి లేకపోతే అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అప్పట్లో సుధాకర్ గారిని పెళ్లి చేసుకోవడం శైలజ గారు బాలు గారికి ఇష్టం లేదు, సంథింగ్ అలాగా రూమర్స్ అనేవి వచ్చేవి. అంతలా తెలియదు కానీ బాగుండేవాడు. బేస్ వాయిస్లో బాగుండేవాడు. చాలా ఇతను సన్నగా ఉన్నా కూడా సుధాకర్ వాళ్ళకి నచ్చ. విశ్వనాథ్ సినిమాలో కూడా చేశాడు. అలాగే శుభలేఖ సుధాకర్ వచ్చింది పేరు. ఇంకా కదా ఇంకా బాలుగారు ఆ అమ్మాయి మీద వచ్చింది. దాని వాళ్ళ అన్నయ్య అప్పుడు ఆయన లేకపోతే వీళ్ళు ఎవరు లేరు కదా. వితౌట్ బాలు దర్ ఇస్ నథింగ్. కాబట్టి ఆయన ఇంకా చరణ్ అన్న అబ్బాయి సినిమాలు అవి చేసి గంగయ్యమరన్ కొడుకు వాళ్ళతో కలిసి, గంగయ్యమరన్ అంటే ఇళయరాజా తమ్ముడు, వాళ్ళ అబ్బాయిలు వీళ్ళందరూ కలిసి ఒకటే గ్యాంగ్ వీళ్ళు. కొన్ని 2-3 సినిమాలు తీసి కొంచెం ఆస్తి పోగొట్టినట్టున్నాడు. అయినా కూడా ఇక అహోరాత్రాలు కష్టపడి లాస్ట్ వరకు పాటలు పాడుతూ రాబోజరావు గారిని నమ్ముకుని వాళ్ళని నమ్ముకుని ఆ విధంగా అలా నిలబెట్టింది బాలు గారు. వాళ్ళ అబ్బాయి మరి ఒక అబ్బాయిని కాదనుకోడు కదా. అక్కడ కూడా మ్యారేజ్ ఫెయిల్ అవ్వటం అయినా కూడా హీఈస్ ద గ్రేట్ పర్సన్ ఎవరు ఆ విషయంలో. అదే మరి మిగతా సింగర్లు దానిచ్చే విషయంలో ఇందాక మాట్లాడారు. మరి ఇప్పుడు ఆకంటే దాది ఇది దీన్ని దాన్ని కలిపేస్తాను నా డిస్కషన్స్. నాతో మాట్లాడినప్పుడు ఇందాక బ్యాడ్ అన్నాడు, ఇప్పుడే మంచివాడు అంటాడు, ఇప్పుడే చెడ్డవాడు అంటాడు కింద. మంచివాడు ఎక్కడ? ఫర్ హిస్ ఫ్యామిలీ, ద వే హీస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్, ద వే హీ హెస్ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్సైడ్ ది ఇండస్ట్రీ, అతను చాలా మందిని తొక్కేసాడు అంటారు. ఎందుకంటే ఏం చెప్పడం సరే. ఇప్పుడు రీసెంట్గా June 2 నుంచి థియేటర్స్ ధర్నా జరుగుతాయి. దీని వెనకాల ఒక 4 పెద్దలు ఉన్నారు, సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు. అదంతా కూడా హరిహర వీరమల్లు ఆపడానికి ప్రయత్నాలు అని రూమర్స్ వస్తున్నాయి. అంటే న్యూస్లో అయితే వైరల్ అవుతున్నాయి. దానిలో ఏంటి అసలు వెనకాల ఏం కుట్ర జరుగుతుంది ఏంటి? ఆ 4 పెద్దవాళ్ళు ఏంటి? థియేటర్స్ ఈ 4 కలిసి ఆక్యుపై చేసి, అందులో అల్లు అరవింద్, సునీల్, దిల్ రాజు, ఇంకో పేరు అట్లేదండి, వాళ్ళు ఈ 4 కలిసి చేశారు అని వస్తుంది కదా. ఈ 4 కాదని చెప్పి ఫస్ట్ అల్లు అరవింద్ ప్రామినెంట్, ప్రోగ్రెసివ్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. నేను లేను బాబు, నాకు ఆ తెలంగాణలో ఒకే ఒక థియేటర్ ఉంది, AAA. మిగతా ఒక థియేటర్ కూడా లేదు. ఆంధ్రాలో కూడా 16-17 ఉన్నాయి. అవి కూడా రెన్యూల్కి వచ్చినప్పుడు వదిలేమని చెప్పాను స్టాఫ్కి అని చెప్పేశాడు. ముఖ్యంగా ఆ 4లో నన్ను పెట్టకండి, నేను ఎప్పుడే. అదేవిధంగా సునీల్ మాట్లాడలేదు, సురేష్ బాబు ఇంకో పేరే, సురేష్ బాబు కూడా మాట్లాడలేదు, సునీల్ కూడా మాట్లాడలేదు. సో ఇంక తర్వాత మాట్లాడింది సోల్గా ఎవరి మీద గెట్టేస్తున్నారంటే దిల్ రాజు మీద గెట్టేస్తున్నారు. ఇతనే కాన్స్పైర్ చేసేది ఇదంతా. కాదు, నేను చేయలేదు, ఒకవేళ నన్ను తిట్టినా పడతాను, నాకు పెద్దన్న లాంటి వాడు అని అతను అయితే చెప్పేశాడు. అంచేత ఇప్పుడు ఎవరు వీళ్ళందరూ లేరు.
అందుకని మా ఛానల్లో ఈ నలుగురు మేము లేమంటున్నారు కాబట్టి ఇప్పుడైనా సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని ఒక డిఫరెంట్గా పెట్టాను నేను ఒక టైటిల్ తమిళైన అంటే మంచి సినిమా బతుకుద్దా అని. అంటే వీళ్ళ బతకనివ్వట్లేదనే కదా అర్థం. థియేటర్స్ అనేది సమస్య కాదని చెప్తున్నారు కానీ యాక్చువల్గా కాన్స్పైర్ ఎలా చేశారంటే ఆ సినిమాకి దెబ్బ కొడితే అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ గురించి సినిమాలు ఆడటం కాదు, అతని గురించి ఆడాలి. అతను బాగా దెబ్బతిన్నాడు. ఏం రత్నం పెద్ద పెద్ద సినిమాలు ఈరోజు అతను ఇచ్చిన స్థలంలో శంకర్ ఇల్లు కట్టుకున్నాడు, అతను ఇచ్చిన దాంట్లో ఇంకోటి అలా చాలామంది బాగుపడ్డారు. ఒక మేకప్ మ్యాన్ నుంచి ఎదిగి విజయశాంతి కొంచెం సపోర్ట్ చేస్తారు. చిరంజీవి ఫ్యామిలీ కూడా బాగా దగ్గర అతను. అప్పటికి ఇంకా ఇతను యాక్టరే కాదు, కళ్యాణ్ బాబు అనేవాడు. అందుకని ఇప్పుడు కూడా కళ్యాణ్ బాబు అంటాడు అతను. అంచేత అతను రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేటప్పుడు కూడాను అది పెద్ద ప్రశ్న అతనికి కాదు ఇతనికి కాదు. అది అలా రావటం వల్ల అతనికి కూడా బ్యాడ్ రాకుండా ఉంటుందని పబ్లిసిటీ పెట్టుంటారు. సినిమా రిలీజ్ అవ్వకపోతే ఓటీటీకి అమ్మేస్తాడు, ఏముంది.